అమరావతి మహిళన్న పదమే రాలేదు. వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. దుష్ప్రచారం, పచ్చబద్ధం పచ్చబద్ధం పచ్చబద్ధం. ఈనాడుని నమ్మి ఈనాడు ఇంత కిరాతకంగా ఇంత నీచంగా మారుద్దని నా జీవితంలో నేను అన్నది ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తు అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు ఎక్కడన్నారండి? అమరావతి మహిళల పదం ఎక్కడనుందా? తప్పు కదా అట్లా అబద్ధాలు రాయటం. నువ్వు రాసింది కరెక్ట్గా అందేదో రాయండి. ఆ ఒక్క పదం అన్నమాట వాస్తవం, అది జరిగింది. అతను ఖండించాడు, అతను క్షమాపణ అడిగాడు. నేను ఆ పొరపాటులో నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా కూడా నేను కూడా బాధ్యత తీసుకుని ఎస్ నా ప్రోగ్రాంలో ఆ పదం వచ్చింది కాబట్టి ఆ రోజు నేను దాన్ని ఇంకా గట్టిగా ఖండించుకుంటూ ఉండాల్సింది కాబట్టి నేను కూడా క్షమాపణ చెప్పాను. సాక్షి యాజమాన్యం డైరెక్ట్గా ఖండించింది. అయినప్పటికీ కూడా కేసులు పెట్టారట. దాన్ని ఏం పెట్టారో ఏమో, అది జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ వయసు 70 ఏళ్ల వయసు నాది. ఏం జరుగుద్ది? నేను మహాబలితే 5-10 ఏళ్ళు బతుకుతాను. ఈలోపే నా ఉద్యోగమే తీయించేసిన వాళ్ళకి నన్ను లేకుండా చేయటం పెద్ద కష్టమేం కాదు కదా. 9 ఏళ్ల క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతే చూద్దాం. నేనైతే విలువలకే కట్టుబడి ఉన్నాను. నేనైతే అబద్ధాలు చెప్పలేదు. నేనైతే ఒక్క అభ్యంతరకర వ్యాఖ్య చేయలేదు. నేనైతే అసభ్యకరమైన వ్యాఖ్య ఎన్నడూ చేయలేదు, చేయనివ్వలేదు. చేసింది ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేసిందంతా ఈనాడు, ఆంధ్రజ్యోతి. వాళ్ళు మహిళలను అవమానించారు. వాళ్ళు మహిళల పట్ల ద్వేషంతో ఈనాడు మీద సాక్షి మీదో లేకపోతే సాక్షి వాస్తవాలు రాస్తుందనే భయంతోటో ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేసి వాళ్ళు మహిళలను అవమానించారు. వాళ్ళు అమరావతి మహిళలను అవమానించారు. అమరావతి మహిళలంతా కూడా ఖచ్చితంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కనపడినప్పుడు నిలదీయాలి. నువ్వు ఒక్క సెకండ్ ఎక్కడో ఒక మాట వస్తే దాన్ని ఇన్ని 100 నిమిషాలు చెప్పి మీరు ఎట్లా ప్రచారం చేస్తారు, ఎట్లా ఈ రకంగా లక్షల పత్రికల్లో వేస్తారని అడగాలి. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అది కాకుండా ఈ రకంగా సరే ఇవాళ రాజకీయాలు వాళ్ళ కథ, అది వేరే.